సాహిత్యంలో బాగా సాహిత్య రచనలు బాగా చేసేవాడు కాబట్టి ఆయన కొడుకుగా ఆయన కూడా ఆ వారసత్వం వచ్చిందనమాట. అప్పట్లో రాజులు ఆయన్ని తమని స్తుతించమని అడిగితే నేను భగవంతుని తప్ప ఎవరిని స్తుతించనంటే వాళ్ళకి కోపం వచ్చి కూడా చాలా కీర్తనలన్నీ పారేశారనమాట. కానీ నాకు మాత్రం భగవంతుడి మీద రచిస్తాను రచనలు, నేను ఎవరు ఏ రాజు మీద నేను రాయను అని చెప్పాడనమాట. అది ఆయన యొక్క భక్తి నిబద్ధతను సూచిస్తుంది. ఆయన జీవితం అంతా తిరుమలలో గడిపారు. సుమారు 1503 సంవత్సరంలో పరమపదించారు. ఆయనకి ఏంటంటే ఎప్పుడు దేవుడిపై భక్తి ఉండాలని, అందరూ మనుషులు సమానమని, జీవితం తాత్కాలికము, ధర్మమే ముఖ్యము అనేది ఆయన ఎక్కువగా చెప్పిన సత్యాలు అన్నమాట. ప్రీవియస్లీ ఏంటంటే అన్నమాచార్యుల వారు చిన్నప్పటి నుంచే ఆయన తాళపాకలో జన్మించారండి. చిన్నప్పటి నుంచి అన్నమయ్యకు ఒకరోజు ఆయనకు స్వప్నంలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారని చెప్తారు. ఆ తర్వాత ఆయన తిరుమల చేరి జీవితాంతం అక్కడే ఉండి సేవ చేశారు. డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా, ఫ్యాన్ సౌండ్. ఆయనలో పాలించిన రోజు సాళువ నరసింహ దేవరాయలు గారు ఒకసారి తనని పొగడమని చెప్తే ఆయన నేను ఎవరిని పొగడను భగవంతుని తప్ప అని, ఇప్పుడు భగవంతుని తప్ప ఎవరిని పొగడనని చెప్పారనమాట. నేను రాజుని ఎవరిని స్తుతించను అని చెప్పాడు. ఎవరు రాజు అయినా నాకెవరు గొప్ప కాదు, భగవంతుడి తర్వాతే అని. దీనికి కోపం వచ్చి రాజు ఆయన జైల్లో పెట్టాడని కూడా కథ ఉంది. కానీ అక్కడ కూడా ఆయన స్వామి పాటలు పాడుతూనే ఉండేవాళ్ళు. అలాగే జైలులో ఆయనకు గొలుసులు వేసినప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగానే ఆ గొలుసు స్వయంగా తెగిపోయాయని చెప్తారు. ఇది చూసి రాజు కూడా ఆయన భక్తిని గుర్తించి జైలు నుంచి విడుదల చేశారనమాట. సంకీర్తనల